హాయ్ అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పుదీనా కర్రీ ఇలా చేయండి, చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. రండి ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. పుదీనాకులు చాలా వేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనము డైరెక్ట్ పుదీనా మిక్సీ అట్లా ఏం పట్టకుండా డైరెక్ట్ చికెన్లోనే వేసేసుకుంటే బాగుంటుంది. అలాగే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము. కొబ్బరి పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కొద్దిగంత టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాము. చూసారు కదా, పుదీనా చికెన్ అనేది కలిపి వేసేసాను. వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా 3 స్పూన్ల వరకు కారం వేసేసుకొని క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసి తర్వాత క్యాప్ తీసి కర్రీలో మొత్తం బాగా కలిసేలాగా కారాన్ని మొత్తం కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్లో బాగా చికెన్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుందాం. 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టి ఉడకనిద్దాం. తొందరగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. 5-10 మినిట్స్లో చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూసి మంచిగా దగ్గర పడుతుంది కదా. ఇలా బాగా కలుపుకొని ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, అలాగే కసూరి మెంతిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కర్రీలో బాగా కలిసేలాగా కలిపేసుకొని దగ్గరికంటూ ఉడికించేసుకోవాలి. క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు చూడండి, గ్రేవీ అనేది మొత్తానికి దగ్గరికి వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగంత కొత్తిమీరని కట్ చేసుకొని చికెన్ పైన వేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చికెన్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. బాయ్. రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది.